హాయ్ నమస్తే దోస్తులు. ఈరోజు మేము వచ్చేసి యాదగిరి గుట్టకు వెళ్తున్నాము. నేను మా వైఫ్ అండ్ అలాగే మా చిన్నక్క షాద్నగర్కి వెళ్ళి మా అక్కను తోలుకొని, అలాగే మా అల్లుళ్ళు మా కోడలను తోలుకొని యాదగిరి గుట్టకు వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని మేము డైరెక్ట్ రింగ్ రోడ్ నుంచి మన గట్కేసర్ వరకు అవుటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్నాము. వెదర్ మాత్రం చాలా హీట్ ఉంది, చాలా ఎండ కొడుతుంది. నేను డ్రైవింగ్ చేస్తున్న, మా అక్క పిల్లలు, మా వైఫ్ అండ్ మా చిన్నారి, మా అక్క ఆమె అందరం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ పోతున్నాము. ఈరోజు వీకెండ్ కనుక పబ్లిక్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను యాదగిరికి ఎన్నోసార్లు వచ్చిన ఇంత పబ్లిక్ని మాత్రం ఎప్పుడు చూడలేదు. లక్షల కార్లు ఉన్నాయి. ఓన్లీ ఇది మామూలు ప్లేసే స్వర్ణగిరి దగ్గర. ఇంకా ముందుకు వెళ్తుంటే మాత్రం పార్కింగ్ ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళగానే వెంకటేశ్వర స్వామిని కనిపించిండు. అందరం ఇక్కడ ఫోటోలు దిగి కొద్దిసేపు మంచి ఇక్కడ స్పెండ్ చేసినాం టైము. గ్రూప్ ఫోటో దిగడానికి కూడా టైం లేకుండే, చాలామంది ఉన్నారు. ఎలాగో అలా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాము. మస్తు కష్టపడ్డాము, ఎందుకంటే అందరం జరుపుతున్నాం. అక్కడ చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు. అట్లా అని చెప్పి గ్రూప్ ఫోటో దిగుతున్నాము. లక్షల మంది వచ్చారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతమందిని. ఎన్నోసార్లు పోయినా కానీ ఇప్పటి వరకు ఇంతమందిని అయితే ఎప్పుడు చూడలేదు. స్వర్ణగిరి టెంపుల్ మాత్రము చాలా బాగుంది. ఎందుకంటే నేను నైట్ టైం చూస్తున్నా ఫస్ట్ టైము. ఆ లైటింగ్ అదంతా చూస్తుంటే అయితే నిజంగా వజ్రాలు ఉన్నట్టు, స్వర్ణం ఉన్న అంటారు కదా, ఆ స్వర్ణగిరి నిజంగానే స్వర్ణం లేకపోతే తెలుసా. మస్తు ఆనందం అనిపించింది. మస్తు మందిని, లక్షల మంది. లైటింగ్ ఇట్లా మస్తు కొడుతుంది. ఆ లైట్లో ఇంతమంది చూస్తుంటే అయితే మస్తు అనిపించింది. అలాగే కొద్దిసేపు ఫోటోలు దిగినాం. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది, పెద్ద విగ్రహం. ఇక్కడికి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగినాము. నైట్ కింద రూమ్ తీసుకున్నాము. పొద్దున్నే పైకి వచ్చి గుండంలో స్నానం చేసి దర్శనానికి రెడీ అయినాము. దర్శనం చేసుకున్నాము. మనకు ఫోన్ అలౌడ్ లేకుండా, అందువల్ల లోపల దర్శనాన్ని అవ్వటప్పుడు మన ఫోన్ వీడియో తీయలేకపోయినా, కానీ బయట మాత్రం మస్తు పబ్లిక్ ఉండే. అప్పుడు ఫోన్ తీసుకొని ఫొటోస్ దిగినాము. ఈ ఫోటో దిగి సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఫోటో ఇంకా పెద్ద రాదంతం ఉంది. ఎందుకంటే లక్షల మంది ఉన్నారు పైన. వాళ్ళందరినీ జరిపి తిరగడం అనేది ఒక ఎత్తు తెలుసా. దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా లేట్ అయ్యింది. అంటే పబ్లిక్ అంటారు కాబట్టి అట్లా లేట్ అయ్యింది. ఎక్కడ చూసినా పబ్లికే. నేను ఫస్ట్ టైం ఇంతమంది పబ్లిక్ని చూడటం అయితే. నేను ఎన్నోసార్లు వచ్చినా కానీ ఇంతమంది పబ్లిక్ చూడటం ఫస్ట్ టైము. మస్తు ఏడ చూడు నువ్వు గుంపులే ఉంటారు, కానీ ఇట్లా ఒక్కరిద్దరు అయితే ఎప్పుడూ లేరు. పాత నరసింహదేవుకి వచ్చి మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేయించడం. పక్కన వంట వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేసారు. టేస్ట్ మాత్రం సూపర్ అయింది. ఇంకా చాలా వీడియోస్ ఉండే, అవన్నీ దొరకట్లేదు. ఇలాగ మా యాదగిరి గుట్ట ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.